నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు అందరూ అక్కడ జాయిన్ అయ్యి అన్ని లైవ్ తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, ఈ నెల అక్టోబర్ 18వ తారీఖు నుంచి మీకు జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. రెడీగా ఉండండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మరొక 2-3 రోజుల్లో వస్తుంది. అయితే జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు కూడా అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తారు. కేవలము 300 రూపాయల దర్శనము, శ్రీవాణి బ్రేక్ దర్శనము, ట్రస్ట్ ఆర్ డోనర్ స్కీమ్స్, ఈ 3 రకాల టికెట్లు మాత్రమే మీకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. దానికి ముఖ్య కారణము వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 31 ఈ సంవత్సరము. అలాగే కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి 8 వరకు కూడా 10 రోజులు మనకు వైకుంఠ ఏకాదశి. దీని కారణంగా ఈ 10 రోజులకి సంబంధించిన దర్శనం టికెట్లు టీటీడీ వారు బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని రెడీగా ఉండండి. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, నవంబర్ నెలలో దర్శన టికెట్లు పొందలేని భక్తులు దయచేసి మీకు ఒక చిన్న అవకాశం అయితే ఉన్నది. అది కూడా శ్రీనివాస దివ్యాంగ్ర విశేష హోమం టికెట్లు. ఈ టికెట్లు అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ప్రెస్ రిలీజ్ కూడా అఫీషియల్గా మీకు వస్తుంది. రెడీగా ఉండండి. నవంబర్లో ఎవరైతే టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోయారో, ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే తిరుపతిలో గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఈ హోమం అయిపోయాక మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన అవకాశం నవంబర్ వారికి. అది కూడా ఈ నెల విడుదలవుతుంది. సిద్ధంగా ఉండండి. ఇక ఈరోజు థర్డ్ పాయింట్, నిన్న మనకు తిరుపతిలో దాదాపు 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించి ఇవ్వడం జరిగింది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం 1:30 ఈ రోజుకి సంబంధించి 18,000 సర్వదర్శనం టోకెన్లు ఇచ్చారు. అలాగే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 టికెట్లు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ అక్టోబర్లో ఎవరికైతే దర్శన టికెట్ లేదో ఒకరోజు ముందు మీరు తిరుపతి వచ్చి ఈ ఉచిత సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. లేదా ఒకరోజు ముందు తిరుమల కొండపైన వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఏవైనా రేపటికి సంబంధించిన సేవలు అనగా కళ్యాణము, సుప్రభాతము, తోమాల, ఇటువంటివి అభిషేకం టికెట్లు ఏవైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? అలాగే రానున్న డిసెంబర్ 28 వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్లో అయిపోయాయి. ఈ విషయం నేను మొదటి నుంచి చెప్తున్నా. రూములు కూడా అయిపోయాయి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఈరోజు ఉదయము తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో 50 రూపాయలు, 100 రూపాయల రూములు విడుదల చేశారు. దీని కారణంగా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, డిసెంబర్ 28 వరకు ఆన్లైన్లో అన్ని టికెట్లు, రూములు అయిపోయాయి. ఒకవేళ టికెట్లు లేకపోతే హోమం టికెట్లు ఆన్లైన్లో ట్రై చేయండి. లేదా ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి, నడక మార్గం టోకెన్లు తీసుకోండి. అలాగే రూములు కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందైనా రండి, మీ ఇష్టం. లేదా సేమ్ డే అయినా ఉదయం 5 నుంచి 7 లోపల వస్తే ఖచ్చితంగా 50, 100 రూపాయల రూములు అనేది రోజుకి దాదాపు 1,500 మందికి వస్తాయి. ట్రై చేయండి. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, ప్రూఫ్. ట్రై చేయండి. తప్పకుండా రూములు డిసెంబర్ 28 వరకు బుక్ చేసుకోలేని వాళ్ళు రండి. ఓకేనా? ఇక వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబర్ 30, 31, జనవరి 1 నుంచి 8 వరకు ఈ 10 రోజుల టికెట్లు అనేవి మీ అందరికీ కూడా డిసెంబర్ 2వ వారం విడుదల చేస్తారు. రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి. ఇక జనవరి అన్ని టికెట్లు కూడా ఈ నెల అక్టోబర్ 18 నుంచి విడుదల చేస్తారని చెప్పాను కదండి. రెడీగా ఉండండి. ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా జనవరి నెలకు అన్ని రకాల వైకుంఠ ఏకాదశికి మినహాయించి జనవరి 9 నుంచి అన్ని దర్శనం టికెట్లు, 300 రూపాయల టికెట్లు విడుదల చేస్తారు. రెడీగా ఉండండి. సంక్రాంతి పండుగ టికెట్లు 15, 14, 16 సంక్రాంతి పండుగ ఉంది కదా మీకు ఈ తేదీల్లో. వీటికి సంబంధించిన సంక్రాంతి పండుగ టికెట్లు కూడా ఈ నెలే విడుదల చేస్తారు. అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకి సిద్ధంగా ఉండండి. మరి మీ అందరికీ ఈ వీడియో అర్థమైందా? డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.